పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపగడప వద్ద ఉప్పుటేరును ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. ఉప్పుటేరులో రైల్వే బ్రిడ్జి పిల్లర్ల మధ్య కిక్కిసా గుర్రపు డెక్కను ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు రైల్వే అధికారులతో మాట్లాడి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వీడు ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా మాకు ఇట్లా ఉంది, మేము 2 కాన్స్టిట్యున్సీలు 2 జిల్లాలు ఇబ్బంది పడిపోతామని చెప్తాను. రాదంటే రేపు పొద్దునకి మీరు ఇప్పుడు మనకు అయిపోయింది కదా సార్. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు ఇలా 14 ఛానళ్లు 15 కాలువల ద్వారా వేల క్యూసెక్కుల భారీ వరద నీరు కొల్లేరుకు వచ్చి కొల్లేరు నుంచి సర్కారు కాలువ ద్వారా ఉప్పుటేరులోకి చేరి అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది. రైల్వే డబ్లింగ్ నిర్మాణంలో భాగంగా ఉప్పుటేరు మధ్యలో భారీ పిల్లర్లు వేయడం, వాటి మధ్య కిక్కిసా గుర్రపు డెక్క పెరిగిపోవడంతో సముద్రంలోకి వెళ్లే నీటి ప్రవాహాన్ని తగ్గిస్తున్నాయని చెప్పారు. రానున్న 2 రోజుల్లో ఉప్పుటేరులోకి భారీగా వరద నీరు చేరితే ఉండి, కైకలూరు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజు, చింతమనేని ప్రభాకర్ తెలిపారు. అక్కడ బుడమేరు, రాములేరు ఇలాంటి వాగులన్నీ పొంగి ఆ వాగులు చిట్ట చివరి గమ్యస్థానం కొల్లేరు. ఆ కొల్లేరు వేరు మేయించి ఇటుగానే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఉప్పుటేరు మేయించే సముద్రంలో కలవాలి. ఇక్కడ రైల్వే బ్రిడ్జిల దగ్గర ఈ కిక్కిసా, ఈ తూడు ఇలాంటివన్నీ బాగా కూడుకుపోయి ఇబ్బంది వస్తుంది. 1 నెల క్రితమే రైల్వే వాళ్ళని రిక్వెస్ట్ చేయటం, వాళ్ళు ఒక 4 పిల్లర్ల మధ్యన ఉన్న ఆ కిక్కిసా అంతా తీయటం జరిగింది. దానివల్ల కొంత రిలీఫ్ వచ్చింది, ఒక 30 నుంచి 35% రిలీఫ్ ఉంది. కానీ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన మిగిలిన ఇంకొక 3-4 కాణాల మధ్యన ఉన్నది తొలగిస్తే కొంచెం ఫ్రీ ఫ్లో వచ్చి ఇక్కడ మనకున్న ఈ గ్రామాలు ముంపు ప్రమాదానికి లోను కాకుండా ఉంటాయి. ఉప్పుటేరు రైల్వే వంతెన కింద వేసిన పిల్లర్లు కొంచెం పెద్ద సైజు వేసినందువల్ల ఈ ఇబ్బంది వచ్చింది. అది ఎప్పటికప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు ఇటువంటి సమస్య వచ్చేదాకా వెయిట్ చేయకుండా ఎవ్రీ 3-4 మంత్స్కి ఒకసారి ఒక సిస్టమ్ ప్రకారం రిమూవ్ చేసేలాగా రైల్వే వాళ్ళని కూడా కోరటం జరుగుతుంది. ఇప్పుడు అనుభవం అయింది కాబట్టి ఇంకా ఇటువంటిది రిపీట్ అవ్వకుండా ఎలా చూడాలి, పర్మనెంట్గా రిమూవ్ చేసి చేయవలసిన పని కూడా ఉంది. సుమారు ఒక 40 కోట్ల వ్యయం అవుతుంది. అది గవర్నమెంట్ లెవెల్లో మనం చేసుకునేది కాదు. అది ఒక 15 నియోజకవర్గాల పరిధి ఉంటుంది. అందరూ కలిసి ఒకసారి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చెప్పి శాశ్వతంగా ఇటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏం చేయాలి అనే దాని మీద ఆలోచన